అన్ని రంగాలలో కోరదగిన అంశం నమ్మకత్వం. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా ఇస్తుంది. బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, ఎక్కువ వాటి మీద నేను నిన్ను నియమిస్తా. ఈ దినం మొదలుకొని 30 దినముల వరకు ఈ దేశంలో ఏ దేవుడికైనా ఏ దేవతకైనా ఎవరు మొక్కకూడదు, అన్ని గుళ్ళకు తాళాలు నమస్కరించినట్టు తెలిస్తే ఆ వ్యక్తిని తీసుకెళ్లి ఆకలి కొన్న సింహాల గుహలో పారవేస్తారా? హో, అటువంటి దాన్ని దేవుడి కోసం తనను తాను అపవిత్రపరుచుకోకుండా ఉండే నిమిత్తమే తీర్మానం చేసుకున్న వ్యక్తి. దేవుడు మనం సాధించిన విజయాలను కాదు, మన నమ్మకత్వాన్ని ప్రశంసిస్తాడు, దేవునికి ఇస్తాడు. అలా చేసిన వారికి మరణదండన విధించబడుతుందని ఆకలి కొన్న సింహాలకు ఆహారంగా వేస్తామని నీకు తెలియదా? నమ్మిన సత్యం కోసం ప్రాణాలైనా అర్పిస్తాం, నమ్మకత్వం విడిచిపెట్టను. అవి నా మీదికి రావట్లేదు, నువ్వెంత గొప్ప దేవుడో, నీకు స్తోత్రం 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 స్తోత్రం. చావైనా బ్రతకైనా పరిస్థితులు ఏవైనా నమ్మకత్వాన్ని విడనాడకుండా లేచి నిలబడగలిగినట్లయితే నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగునన్న బైబిల్ వాక్యం నాటికి నేటికి ఏనాటికి ఆయన ప్రజల పట్ల స్థిరమైన వాక్యమే ఉన్నది. హల్లెలూయా. కొద్దిపాటి సేవ, ఒక సైకిల్ మీద పరిచర్యనా, కొద్దిపాటి ఆదాయమా ఒక నెలసరికి నీకు అంతే లెక్క ఉంటుంది. నిన్ను భారీగా లెక్కలు అడుగుడు, ఎందుకంటే ఆయన అపనమ్మకస్తుడు కాదు, అన్యాయస్తుడు. అంతకంటే ఇంకెవరు మహాప్రభు? మంచోడు మంచోడు నెత్తినెక్కించుకున్నారుగా, అధిపతిగా పెట్టారుగా దానియేలు. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వాక్యాన్ని అందరం కలిసి చదువుదాము. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ప్రార్థన. తండ్రి, వాక్యం ద్వారా మాట్లాడి బలపరచండి. ఈ సందేశంలో నీ సన్నిధి నుంచి ప్రజలను దీవించండి. యేసు పేరిట అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. చదివిన వాక్య భాగంలో నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునని వ్రాయబడి ఉంది. నమ్మకత్వం అనేది అన్ని రంగాలలో కోరదగిన ఒక గొప్ప అంశమై ఉంది. నమ్మకత్వం ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ, వృత్తి పనుల్లోనూ, పారిశ్రామిక రంగంలోనూ, అలాగే కుటుంబంలోనూ, మాబోటి వాళ్ళైతే దేవుని సేవలోనూ నమ్మకత్వం తప్పనిసరి. అందుకని ఈ సందేశానికి నేను నమ్మకమైన జీవితం అనే పేరు పెట్టాను. నమ్మకమైన జీవితాన్ని కలిగి ముందుకు వెళ్ళాలి మనం. అన్ని రంగాలలో కోరదగిన అంశం నమ్మకత్వం. కుటుంబంలో నమ్మకత్వం లోపిస్తే సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఉద్యోగ వ్యాపారాలలో, వృత్తి పారిశ్రామిక రంగాలలో నమ్మకత్వం కోల్పోతే సమస్యలు ఉత్పన్నమవుతాయి. దానికి మించి దేవుని సేవలో నమ్మకత్వాన్ని విడిచిపెడితే పరిచర్య అధోగతి పాలవుతుంది. దేవుడు మనిషి నుంచి కోరేది ఏంటంటే నమ్మకమైన జీవితాన్ని దేవుడు కోరుతున్నాడు. దేవుని గుణం ఏంటంటే ఆయన ఎంతో నమ్మదగిన వాడు. బైబిల్ మనకు చెప్పేది ఏంటంటే ఆయన నమ్మదగిన వాడు. నమ్మదగని వారమైన మన విషయంలో ఆయన చాలా నమ్మదగిన వాడుగా ఉన్నాడు. దేవుడు నమ్మదగిన వాడైతే ఆయన ప్రజలు కూడా నమ్మదగిన వారుగాను, నమ్మకత్వం కలిగిన వారుగాను ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే మనం నమ్మకత్వం యొక్క ఆవశ్యకత, నమ్మకంగా సేవ చేయటం, నమ్మకంగా పనులు చేయటం, నమ్మకంగా వ్యాపారం చేయటం, నమ్మకంగా ఆధ్యాత్మికంగా జీవితాన్ని జీవించటం, ప్రతి విషయంలో నమ్మకత్వాన్ని కలిగి ఉండడం అత్యంత అవసరమని బైబిల్ గ్రంథం మనకు ప్రబోధిస్తుంది. ఒకసారి ఒక మిషనరీ గారు తన దగ్గరికి సహాయం అడగడానికి వచ్చిన ఒక వ్యక్తితో తాను ఈ విధంగా డీల్ చేశాడు. ఆ సహాయం అడగడానికి వచ్చినటువంటి ఆ పనివాడు, అయ్యా మిషనరీ గారు, నాకు ఒక 5,000 రూపాయలు కావాలి సహాయం అని అడిగాడు.
దానికి గాను ఆ మిషనరీ గారు ఇవ్వాలన్న దయార్థ హృదయం కలిగిన వాడైనందున ఇద్దాము అనుకున్నాడు. కానీ తన మనసులో ఏమనిపించిందంటే, ఒకసారి బైబిల్ని ఆయనకి చదవడం నేర్పిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో లోపలికి వెళ్ళి బైబిల్ గ్రంథాన్ని తీసుకొచ్చి అతని చేతికిచ్చి, నువ్వు ప్రతిరోజు దీన్ని క్రమం తప్పకుండా చదువు, అది కూడా ఆదికాండము, నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, ఇలాగన 66 పుస్తకాలు ఉన్నాయి. పుస్తకంలోని మొదటి పేజీలో కొద్ది వాక్యాలు చదివినా పర్వాలేదు, అలాగనే ఒక 10 రోజులు అట్లా చదివి నా దగ్గరికి రా, దేవుడిని అవసరం ఎలా తీరుస్తాడో నీకు అర్థమైపోతుంది అని చెప్పాడు. అలాగేనండి ఇవ్వండి అని తీసుకెళ్ళాడు. 10 రోజులు గడిచిపోయిన తర్వాత మళ్ళీ మిషనరీ గారి దగ్గరికి వచ్చి, బాబు గారండి 5,000 సాయం చేయండి అని అడిగాడు. నేను చెప్పినట్లుగా నువ్వు ప్రతి పుస్తకంలో మొదటి పేజీ చదివితే నీ అవసరాలు తీర్పడతాయి అని అన్నాను, నువ్వు ఆ ప్రకారంగా చదివావా అని ప్రశ్నించాడు మిషనరీ గారు. చదివానండి అన్నాడు. చదివితే నీ అవసరత తీర్చబడలేదా అంటే లేదండి అన్నాడు. అప్పుడు మిషనరీ గారు అన్నారు, నిజంగా చదివావా అని. చదివానండి బాబు అన్నాడు. నిజంగా చదివావా అని మళ్ళీ రెట్టించి ప్రశ్నించాడు. ఏంటండి బాబు, మనుషుల మాటల మీద నమ్మకాలు ఉండవేటి మీకు, చదివానంటే నమ్మరేంటండి అన్నాడు. నిజంగా చదివావా అని మళ్ళీ ప్రశ్నించాడు. మీ మాట మీకేంటండి ఓట్రిస్తారు, ఇంకొకరి మాట నమ్మరా, చదివాను బాబు అన్నాడు. సరే మిషనరీ గారు అన్నారు కదా, సరే నేను ఇచ్చిన బైబిల్ తీసుకొచ్చి నా ముందు చదువుతావా అని. బలివారండి బాబు గారు, ఇంటికాడ చదవగలేదు, మీ ముందు చదవడానికి ఏమన్నా శబరా, చదువుతాను ఇప్పుడే వస్తానని ఇంటికి వెళ్ళాడు. సూర్లో పెట్టాడు, తీసుకెళ్ళిన రోజే దాన్ని తీసి దులిపాడు, దుమ్మంతా తీసుకొచ్చి, ఇదే కదండి బాబాయ్ మీరు ఇచ్చింది అన్నాడు. ఇదేనయ్యా చదువు అన్నాడు. తీయంగానే ఆదికాండం ఫస్ట్ బుక్ తీయంగానే అక్కడ ఒక 100 రూపాయల పేపర్ ఉంది. నిర్గమకాండం తీయంగానే 100 రూపాయల పేపర్ ఉంది. లేవీకాండం తీయంగానే 100 రూపాయల పేపర్ ఉంది. సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఇలాగ ప్రతి బుక్కి 100 రూపీస్ చొప్పున ఉన్నాయి. మొత్తం బైబిల్ ఎన్ని పుస్తకాలు? 66 పుస్తకాలు. అంటే మొత్తం బైబిల్లో ఎంత డబ్బు ఉంది? 6,600 రూపాయలు ఆ బైబిల్లో ఉన్నాయన్నమాట అండి. తెల్లబోతుంది మొహం. అవన్నీ తీసుకున్న తర్వాత అవి మడతేసి మిషనరీ గారు తీసేసుకొని వెళ్ళిరా బాబు అన్నారంట. ఏంటండి బాబు, మీరు నాకు ఇచ్చిన బైబిల్లో ఉన్నాయండి, నాయండి అన్నాడంట. మరి నేను నిన్న ఒక ప్రశ్న వేశాను, చదివావా అని. చదివానండి అన్నావు. మళ్ళీ అడిగాను, ఏంటండి బాబు మనుషుల మాట మీద నమ్మకాలు ఉండవేటి అంటే, ఓటిస్తారేంటి, మీ మాట మీకేనా, చదివానని చెప్పానా అని అన్నావు కదా బాబు అంటుంటే, అంటే యాక్చువల్గా నేను చదవలేదండి అని మొదలుపెట్టాడంట. నేనైతే మిమ్మల్ని ప్రశ్నించాను కానీ గత 30 రోజులుగా మీరు బైబిల్ చదివారా అనే ప్రశ్నకు మీరు ఇచ్చే జవాబు ఏ విధంగా ఉంటుందో నాకు తెలియదు. చాలాసార్లు మనం అపనమ్మకస్తులం. దివ్య గ్రంథాన్ని చదవడంలో అపనమ్మకస్తులం, ప్రార్థించడంలో అపనమ్మకస్తులం, దేవుని కోసం పనిచేయడంలో అపనమ్మకస్తులం. కానీ అన్ని నమ్మకస్తులంగా ఉన్నట్టుగా నటించడంలో ఆరిందలం, ఉన్నతంగా ముందుకు వెళ్ళడానికి, అందరి ఎదుట ప్రదర్శించడానికి ఏమాత్రం కూడా వెనకంజ వేయం. నా వంతులో పెట్టిన ప్రతి 100 రూపాయలు బైబిల్ ఈయన లేదండోయ్, మిషనరీ గారే పెట్టారు. తిరిగేయటం అలవాటు పడుతుంది అతనికి ఉద్దేశం, తను పెట్టాడు. అతనికి 5,000 రూపాయలు అడిగితే 6,600 మిషనరీ గారు ఒక్కొక్క గ్రంథం 100 చొప్పున పెట్టడం జరిగింది. నిజంగా అతడు 2 రీతులుగా పరీక్షించబడ్డాడు. ఒకటి, అతను కరెక్ట్గా చదవడా. రెండవది అంటే మిషనరీ చెప్పిన మాట ప్రకారంగా చదవడా అన్నది మొదటి పరీక్ష అతని నమ్మకత్వానికి. రెండవ పరీక్ష ఏంటంటే, బైబిల్ గ్రంథాన్ని తెరవగానే డబ్బులు ఉంటాయి కదా, డబ్బులు చూడగానే అతని మనసు ఆందోళనకు లోనైపోయి, బాబు గారండి మీరు ఇచ్చిన బైబిల్లో డబ్బులు ఉన్నాయండి అని ఆయన రావాలి. అది రెండవ పరీక్ష. అలా రాలేదు. సో అందులో ఉన్న డబ్బును తీసుకొచ్చి మీరు ఇచ్చిన బైబిల్లో డబ్బులున్నాయండి అని తెచ్చిచ్చే నిజాయితీని కనపరచలేదు. సో 2 పరీక్షల్లో అతను అడ్డంగా ఓడిపోయాడు. కనుక 6,600 రూపాయలు మిషనరీ గారి జేబులో పెట్టుకొని, నీలాంటి అపనమ్మకస్తులు, అబద్ధాలు ఆడే వాళ్ళంటే నాకెంతో కష్టం అనే బాధతో ఆ విషయాన్ని ముగించడం జరిగింది. చాలా సందర్భాలలో మన జీవితంలో నమ్మకంగా ఉన్నట్టుగా కనిపిస్తాం, కానీ నిజమైన నమ్మకత్వం పరీక్షకు లోనైనప్పుడు మనం ఓడిపోయి తెల్లమొహం వేసే పరిస్థితి ఏర్పడుతుంది. బైబిల్ గ్రంథం మనకి ఏం సెలవిస్తుందంటే, నమ్మకంగా ఉండండి, మెండైన దీవెనలు పొందండి అని. నమ్మకమైన వానికి దీవెనలు కలుగును అని లేదు బైబిల్లో. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునన్న ప్రత్యేకమైన పదం చెప్పబడింది. సో ఎవరు నమ్మకస్తులైన వారికి ఖచ్చితంగా దేవుడు మెండైన దీవెనలను, మెండైన ఆశీర్వాదాలను ఇస్తానని తన దివ్య గ్రంథంలో వాగ్దానం చేశాడు.
దేవుడు వాగ్దానం చేసిన ఏ మాట నిరర్థకం కాదు, ఏ ఒక్క మాట తప్పుగా ఉండదు. ప్రతి ఒక్కటి యథార్థంగాను వాస్తవంగాను ఆనాడు నేడు ఎప్పటికైనా మనుషుల జీవితాల్లో నెరవేరేవే అయి ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. ఒక సజీవ సాక్ష్యాన్ని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాం. ఈ సజీవ సాక్ష్యం ఏంటంటే, ఒక సోదరి వైధవ్యం చెంది 3 బిడ్డల పోషణ తన భుజం మీద పడడంతో ఒక మార్వాడి సేట్ గారి ఇంట్లో పనులు చేయడానికి కుదుర్చబడింది. తను ఇంటి పనులు, వంట పనులు, మరి వస్త్రాలు ఉతకటం, ఇలాంటి పనులన్నీ చేయటం తన బాధ్యత. అయితే ఈ మార్వాడి సేట్ గారి సతీమణి, ఇంటి ఓనరమ్మ, తన నమ్మకత్వాన్ని పరీక్షించడం కోసం చాలా రకాలుగా శోధనకు లోను చేసింది. తను ఊడ్చే దగ్గర 100 రూపాయలు, కడిగే దగ్గర ఒక 500 రూపాయల నోటు, అక్కడక్కడ విలువైన వస్తువులు పెట్టి తన నమ్మకత్వాన్ని పరీక్షించింది. ఈవిడ క్రీస్తునందలి అచంచమైన నమ్మకం కలిగిన, విశ్వాసం కలిగిన సోదరి కనుక చేయడానికైతే పాచి పనులు, మరి కాయ కష్టం పనులే కానీ మనసు విషయంలో నమ్మకత్వం కలిగిన వ్యక్తి కనుక వాటిని గడ్డిపోచతో సమానంగా చూసింది, పెంటతో సమానంగా చూసింది, ఏ ఒక్కదాన్ని కూడా ముట్టుకోలేదు. సో ఆ ఓనర్ గారు తన మనసులో తను చాలా నమ్మకస్తురాలు అనే ముద్ర వేసుకుంది. కానీ ఈవిడికి ఒక ఫైనల్ టెస్ట్ పెడదామని చెప్పి అనుకుని ఆ రోజు పునుగులు, బజ్జీలు మరి వండుతూ ఒక బజ్జీలో తన చేతి ఉంగరాన్ని పెట్టి కాల్చి కొన్ని ఇచ్చేసింది తనకి. తన ఇంటికి తీసుకెళ్ళిపోయి చాలా ఆశ్చర్యపడింది. పిల్లల్ని పిలిచి, మనకి ఎప్పుడు అమ్మగారు మిగిలిపోయినవి చద్దివి, మరి మిగిలిపోయిన ఇచ్చేది, ఈరోజు ఏంటో వేడివేడిగా ఉండే మరి బజ్జీలు ఇచ్చారు అమ్మగారు, రెండరా తిందామని కూర్చోబెట్టి తలా 2 పెట్టుకుని తను ఒక 2 పెట్టుకుని తింటుంది. తింటూ ఉండగానే పంటి కింద పడరమని సౌండ్ వచ్చింది. అమ్మ బాబోయ్, పెద్ద రాయి అనుకుని ఓపెన్ చేసి చూస్తే రాయి కాదు, అందులో ఉంగరం ఉంది. అందులో బంగారు ఉంగరం ఉంది. పేదది, తన అవసరాలు ఎన్నో ఉన్నాయి, బజ్జీలో బంగారు ఉంగరం దొరికింది. ఎంత సంతోషం కదా. మీలాంటి వాళ్ళు అయినట్లయితే బజ్జీలో బంగారం ఇచ్చావు హల్లెలూయా అనేవాళ్ళు. కానీ ఆవిడ ఆలోచించడం మొదలుపెట్టింది, బజ్జీలో బంగారం ఉండడం ఏంటి? 2 ప్రశ్నలు అడుగుతాను, సరిగ్గా సమాధానం చెప్పండి. 1, ఈవిడ దొంగతనం చేసిందా? అనకండి, నోరుతో చెప్పండి. దొంగతనం చేయలేదు. పోనీ వచ్చేటప్పుడు రోడ్డు మీద దొరికిందా? అది కాదు. తింటుంటే బజ్జీలో వచ్చింది కనుక దేవుడు ఇచ్చాడు. ఓ దేవా, బజ్జీలో బంగారం ఇచ్చినందుకు నీకు స్తోత్రమయ్యా అని అనొచ్చు, అవసరాలు తీర్చావని. కానీ అలాగనలేదు. బజ్జీలో బంగారం ఉండడం ఏంటి, ఉంగరం ఉండటం ఏంటి? ఓహో, బహుశా మేడం గారు అలా వేసేటప్పుడు పిండి ఉంగరం లూజ్గా ఉండి ఉంటుంది, అది ఇందులో పడిపోయి ఉంటుంది అని ఆలోచించి ఆ రోజు గడిచిపోయింది. పొద్దున్నే వాటిని తీసుకొని ఆవిడ కూర్చుందనమాట సోఫాలో. ఏం చేస్తుందో చూద్దాం, దీని ఫైనల్ టెస్ట్లో దీని నమ్మకత్వాన్ని నేను కొట్టివేస్తాను అనుకుంటుంది ఆవిడ. కానీ ఈవిడ రావటమే, అమ్మగారండి నిన్న మీరు ఇచ్చిన బజ్జీలో ఈ ఉంగరం దొరికింది, మీదిగానా? ఒకవేళ జారి పడిందేమో అన్న ఊహతో తీసుకొచ్చాను అని అంటుంటే లేచి నిలబడి సోఫాలోంచి ఆవిడ చెప్పిన మాట ఏంటి తెలుసా? నీ పేదరికపు నమ్మకత్వం ముందు నా ఉన్నతనం తలదించుకుంటుంది. నీ పేదరికపు నమ్మకత్వం ముందు నా ఉన్నతనం తలదించుకుంటుంది అని. ఆ రోజు నుంచి బీరువాకు కూడా తాళం వేయటం మానేసిందంట. ఆవిడ ఆ ప్రకారంగా నిలబడి, దేవుడు వైధవ్యం పొందిన నన్ను ఈ విధంగా ఒక ఇంటిలో నిలబెట్టి నన్ను బ్రతికిస్తున్నాడని సాక్ష్యం చెప్పింది ఆవిడ. స్తోత్రం చెప్దాం అందరం. మనం పేదలం కావచ్చు, తక్కువ స్థాయిలో ఉండొచ్చు, మనకున్న హోదాలు తక్కువ కావచ్చు, లేదు ఎక్కువ కావచ్చు. అవి ఏవైనప్పటికీ వాటన్నిటికీ అతీతంగా ప్రతి మనిషి కూడా నమ్మకత్వాన్ని తన గుండె నిండా నింపుకోవాలి. కృతజ్ఞత బుద్ధితో ఉన్నదాంతో సంతృప్తి కలిగి జీవిస్తూ నమ్మకత్వంగా దేవుని సేవించడంలో నిజాయితీగా మనం ముందుకు వెళ్ళాలి. అప్పుడు మహిమాన్వితమైన మెండైన దీవెనలు మన జీవితంలో పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. ఈ మాట వినండి అందరూ. లోకం విజయాలను ప్రశంసిస్తుంది, దేవుడు నమ్మకత్వాన్ని ప్రశంసిస్తాడు. ఒకసారి నాతో పాటు అందరూ చెప్తారా? లోకం విజయాలను ప్రశంసిస్తుంది, దేవుడు నమ్మకత్వాన్ని ప్రశంసిస్తాడు. సామాన్యమైన మనుషులు అసాధారణమైన విషయాలు సాధించినప్పుడు ఎలక్ట్రానిక్ మీడియాతో సహా, పేపర్ మీడియాతో సహా అందరూ వచ్చి మీరు ఇన్ని విజయాలు సాధించడానికి కారణం ఏంటి అని అడుగుతుంటారు. వీరు వారి అనుభవాలను గురించి చెప్తూ ఉంటారు. మంగళగిరి వీధి మూలలో ఇడ్లీ అమ్ముకునేవాడంట, 5 స్టార్ హోటల్ కట్టాడంట హైదరాబాద్లో. వావ్. పేపర్ బాయ్గా పేపర్ వేసేవాడంట, ఈరోజు ఒక పేపర్ సంస్థకి అధిపతి అంట. వావ్. చిన్న వ్యాపారం మొదలుపెట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేకులు తినే ఆహార పదార్థాలు సప్లై చేసే ఒక సంస్థకి ఆయన డైరెక్టర్ అట, లేక వ్యవస్థాపకుడు అంట. వావ్. మనుషులు సాధించిన విజయాలను ప్రశంసిస్తుంటారు. వారు సాధించిన విజయాలను లోకమంతా చప్పట్లు కొడుతుంది, మీడియాతో సహా ప్రతి ఒక్కరు ప్రశంసిస్తారు.
దేవుడు మనం సాధించిన విజయాలను కాదు, మన నమ్మకత్వాన్ని ప్రశంసిస్తాడు. దేవునికి స్తోత్రం. నేనెప్పుడు చెప్తుంటాను, నేను ఎంత సేవ చేశానన్నది దేవుడు చూడడు, ఎంత నమ్మకంగా సేవ చేశానన్నది దేవుడు చూస్తాడు. దైవ సేవకులను ప్రోత్సహించడానికి అనేక సందర్భాల్లో నేను సెమినార్లు చెప్తాను. చిన్న చిన్న సేవకులు కొద్దిపాటి సంఘాలతో ఆర్థికంగా అవసరాలు తీరకుండా కొద్దిపాటి అవకాశాలతో ముందుకు వెళ్తున్న వారికి సైతం ప్రోత్సహించే మాటలు ఏంటంటే, మీరు ఎంత గొప్ప సేవ చేశారని దేవుడు చూడడు, మీరు ఎంత నమ్మకంగా సేవ చేశారన్నది దేవుడు చూస్తాడు. ఎన్ని విజయాలను సాధించావని దేవుడు చూడడు, అది లోకం చూస్తుంది. కానీ దేవుడు అన్ని పరిస్థితుల్లో ఎంత నమ్మకంగా ఉన్నావు అన్నదే చూస్తాడు. ఆమేన్. నా బిలీవర్స్ అయిన మీరు సోదరులారా, సోదరిలారా, మీరు సాధించిన విజయాల కన్నా మీ నమ్మకత్వం దేవునికి మిన్న. మీరు ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేయడానికి వచ్చి సంతోషమే, దాన్ని నేను కాదనను. కానీ మీరు ప్రతి విషయంలో నమ్మకస్తులుగా ఉన్నారా లేదా అన్నది చాలా ప్రాముఖ్యం. అందుకని లోకం విజయాలను ప్రశంసిస్తే పరలోకం లేక దేవుడు ఎప్పుడు నమ్మకత్వాన్ని మాత్రమే ప్రశంసిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక గొప్ప ఉపమానాన్ని చెప్పారు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒక మనుషుడు దేశాంతరం పోతూ ప్రయాణమై వెళ్తూ దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించాడు. ఈ ప్రకారంగా ఒకనికి 5 తలాంతులు, మరొకడికి 2, ఇంకొకడికి 1 చొప్పున ఇచ్చి వెళ్ళిపోయాడు. కొంతకాలం పోయిన తర్వాత, బైబిల్లో రాసింది, బహుకాలం గడిచిన తర్వాత యజమానుడు తిరిగి వెనక్కి వచ్చి, నేను ఇచ్చిన తలాంతులను వారు ఎలా ఉపయోగించారు, వాటిని ఏ విధంగా రెట్టింపు చేశారో తెలుసుకుందామని వారిని పిలిపించాడు. అప్పుడు 5 తలాంతులు పొందినవాడు వచ్చి, అయ్యా, మీరు నాకు ఒక 5 తలాంతులు ఇచ్చారు, వాటిని వ్యాపారం చేసి కష్టపడి ఇంకొక 5 సంపాదించాను, మొత్తం 10గా మార్చాను, ఇందానిచ్చాడు. అప్పుడు యజమానుడు అన్నాడు, భలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషంలో పాలు పంచుకో అని చెప్పాడు. 2 పొందిన వాడిని పిలిపించినప్పుడు అతడు అన్నాడు, అయ్యా, మీరు నాకు 2 తలాంతులు ఇచ్చారు, నేను కష్టపడి 4 చేశాను, ఎదుగోండి అని తెచ్చిచ్చాడు. యజమానుడు అన్నాడు, భలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నీవు నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషంలో పాలు పంచుకో అన్నాడు. 5 పొందినవాడు 10 చేసినప్పుడు, భలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, ఎక్కువ వాటి మీద నేను నిన్ను నియమిస్తాను, నీ యజమానుని సంతోషంలో పాలు పంచుకో అన్నాడు. 4 చేసిన వాడిని, భలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, నిన్ను ఎక్కువ వాటి మీద నియమిస్తాను, నీ యజమానుని సంతోషంలో పాలు పంచుకో అన్నాడు. 5ను 10 చేసిన వాడిని అలాగే అభినందించాడు, 2ను 4 చేసిన వాడిని అలాగే అభినందించాడు. ఇచ్చేటప్పుడు వ్యత్యాసం ఉంది కానీ అభినందనలో వ్యత్యాసం కనిపించట్లా. ఓకే, మిమ్మల్ని ఒక ప్రశ్న వేయదలంచా, 5ను 10 చేసిన వాడు 2ను 4 చేసిన వానికంటే ఎక్కువ చేశాడా, తక్కువ చేశాడా? మీరు పప్పులో కాలేస్తారని ఊహించాను. ఎక్కువ చేశాడు అన్నారు మీరు. పొందింది 5, చేసింది 10. పొందింది 2, చేసింది 4. అంటే ఏ రేషియాలో పొందాడో, ఏ పర్సంటేజ్ పొందాడో, ఎంత శాతం తీసుకున్నాడో అంత శాతం అభివృద్ధి చేశాడు. నా 2ను 4 చేసిన వాడు 5ను 10 చేసిన వానికంటే ఏమాత్రం తక్కువ చేయలేదు. 2ను 4 చేసిన వానికంటే 5ను 10 చేసిన వాడు ఏమాత్రం ఎక్కువ చేయలేదు. ఎందుకంటే ఎక్కువ పొందాడు, ఎక్కువ అభివృద్ధి చేశాడు, తక్కువ పొందాడు, తక్కువ అభివృద్ధి చేశాడు. వీటన్నిటిలో మనం గమనించవలసింది ఏంటంటే, ఎంత పొందాం అన్నది కాదు ముఖ్యం, ఎంత నమ్మకంగా ఉన్నాం అన్నది ముఖ్యం. దేవుడు మనకి ఎంత ఇచ్చాడు అన్నది కాదు ముఖ్యం, ఇచ్చిన దాని విషయంలో మనం ఎంత నమ్మకంగా వ్యవహరించాం అన్నది ముఖ్యం. ఎంత పొందామని తలలు ఎగిరేసుకోవడం కాదు ముఖ్యం, యజమానుడి దగ్గర నుంచి ఆ మెప్పు ఎంత పొందాం అన్నదే ముఖ్యం. ఒక కుర్రాడు నన్ను ప్రశ్నించాడు, బైబిల్లో చాలా తప్పులు ఉన్నాయండి, బైబిల్లో కూడా పక్షపాతం ఉందండి, అందరికి 5 ఇవ్వచ్చు కదా, ఒకడికి 1 ఇచ్చాడు, ఒకడికి 2 ఇచ్చాడు, ఒకడికి 5 ఇచ్చాడు, బైబిల్ దేవుడు కూడా పక్షపాతం దేవుడు అండి అని. బైబిల్ని చదవగానే అపార్థం చేసుకుని ఇలాంటి వాళ్ళు కోకొల్లలుగా ప్రపంచవ్యాప్తంగా మనకు కనిపిస్తారు. వారు పైన కింద ఆ కాంటెక్స్ట్ని చదవరు, ఆ కాంటెక్స్ట్ని వారు చదవరు.
సందర్భం ఏంటో చదవరు, ఏదో ఒకటి చదువుతారు, ఆ చదివిన దాంట్లో ఏదో తప్పు దొరికిందని ఇతరులు విమర్శించడానికి, బైబిల్ని విమర్శించడానికి ప్రయత్నిస్తారు. ఆయనకు బుద్ధి చెప్పగలవాడు, బోధించగలవాడు ఎవడు అని బైబిల్ ప్రశ్నిస్తుంది. బైబిల్ని తప్పు పట్టి అందులో తప్పు ఉందని నిరూపించాలని లేదా దూషించాలని, బ్లేమ్ చేయాలని ఆలోచన చేసే వ్యక్తులు ఎలాంటి వాళ్ళంటే, ఆకాశం వైపు బాగా తలకాయ పైకెత్తి యాక్టూ అని పైకి ఊసిన వాళ్ళతో సమానం. అదంతా వచ్చి వారి మొహం మీదే పడుతుంది. బైబిల్లో ఒక్క తప్పు కూడా ఎన్నడూ ఎక్కడ లేదు. అది నీకు అర్థం కాలేదు అంతే. నీకు అర్థం కానంత మాత్రాన బైబిల్లో ఉన్నది తప్పు అంటే కుదరదు. ఒకసారి కాంటెక్స్ట్ చదువు, సందర్భం సరిగ్గా అర్థం చేసుకో, అక్కడ ఉన్నది నీకు అర్థమవుతుంది. బైబిల్ ఎంత క్లియర్గా రాసిందంటే 5, 2, 1 చొప్పున ఇచ్చి దేవుడు పక్షపాతిగా నిలవడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన పక్షపాతి కాడు అని బైబిల్ సెలవిస్తుంది. కానీ సరిగ్గా చదివితే అర్థమవుతుంది ఏంటంటే, ఎవని సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చాను. నా ఆ వచనాన్ని చదవకుండా 2, 5, 1 ఎందుకు ఇవ్వాలి అని అంటే పొరపాటు. ఎవని సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చాను. ఒకడికి ఒకటే ఇచ్చాడు. ఇచ్చిన వాడిని కూడా పిలిపించాడు. పిలిపిస్తే అతను వచ్చాడు, మీరు అటు వెళ్ళంగానే అర్థం చేసుకున్నానండి, మీరు చాలా కఠినులని, విత్తని చోట కోసే వాళ్ళని, చల్లని చోట పంట కూర్చుకునే వాళ్ళని, మీరు కఠినులని ఎరిగి నేను భూమిలో పాతి పెట్టా ఇందా అంటూ భూమిలో పాతి పెట్టిన ఆ తలాంతి తీసుకొచ్చి యజమానుడికి ఇచ్చాడు. అప్పుడు యజమానుడు ఏమన్నాడంటే, సోమరివైనా, అపనమ్మకస్తుడవైనా, సోమరివైన చెడ్డదాసుడా, వెలబలికి పో అన్నాడు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేయదలంచా. 1 పొందిన వాడు కనుక మరొకటి చేసి 2 తీసుకొచ్చి, అయ్యా మీరు నాకు 1 ఇచ్చారు, 2 చేశాను అని ఇస్తే ఏమనేవాడు అంటారు యజమానుడు? మరి 1కి 1 చేసావా సోమరివుడా అనేవాడు అంటారా? నేవారు. ఏమనేవాడు? బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, ఎక్కువ వాటి మీద నేను నిన్ను నియమిస్తా, నీ యజమానుని సంతోషంలో పాలు పంచుకో అన్న 4 అభినందనలు. 5 పొందిన వాడు 10 చేసినప్పుడు ఎలా చెప్పానో, 2 పొందిన వాడు 4 చేసినప్పుడు ఎలా చెప్పానో, 1 పొందిన వాడు 2 చేసినా అలాగే చెప్పును, చెప్పి ఉండును. కానీ 1 పొందిన వాడు ఏమన్నాడంటే, తన నమ్మకత్వాన్ని నిరూపించుకోలేదు. పైపెచ్చు దేవుణ్ణి లేక యజమానుణ్ణి నీవు కఠినుడవు అని ఎరిగి నేను భూమిలో పాతి పెట్టా అని తీసుకొచ్చి ఇచ్చాడు. అందుకని సోమరివైన చెడ్డదాసుడా అన్నాడు. నేను ఆనందిస్తా. మనం తక్కువ పొందుకుంటే దిగులు పడొద్దు, తక్కువే లెక్కలు అప్పచెప్పాలి. ఎక్కువ పొందినందుకు అతిశయపడొద్దు, ఎక్కువ లెక్కలు అప్పగించాల్సిన బాధ్యత ఉన్నది. తక్కువ పొందిన వాళ్ళు నాకు చాలా తక్కువ, నాకు ఇంతే, నాకు ఇంతే ఇంతే అని బాధపడకండి. మీరు ఇంతే 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 లెక్కలు చెప్పాలి. ఎక్కువ పొందినవాడు నాకు ఎక్కువ, మరి అది మన సంగతి ఏంటో తెలుసా అని కాలరెగరకూడదు. వారు ఎక్కువ లెక్కలు చెప్పాలి. ఎక్కువ పొందడం ఆధిక్యతనైనా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ. తక్కువ పొందడం తక్కువ తంగనంగా నీకు అనిపించినా నువ్వు తక్కువే లెక్క అప్పగిస్తావు. పిండి కొద్దీ ఎంత చెట్టుకి అంతగా. ఈ సమాజంలో మనము కలిగి ఉన్న ఆస్తిపాస్తుల విషయంలో కానీ, దైవ సేవలో మనం కలిగి ఉన్న తలాంతుల విషయంలో కానీ, దేవుడు మనకు అప్పగించిన బాధ్యతల విషయంలో కానీ ఇతరుల కంటే వ్యత్యాసంగా ఉన్నతంగా ఉంటే మనమేమి దానికోసం అతిశయపడుతూ భుజాలు ఎగరవేస్తూ గొప్పతనాన్ని చాటి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎక్కువ రెస్పాన్సిబిలిటీ కలిగి ఉన్నాం, ఎక్కువ బాధ్యత కలిగి ఉన్నాం, ఎక్కువ చేయాల్సిన అవసరత కలిగి ఉన్నామని గుర్తుపెట్టుకోవాలి. తక్కువ పొందిన వాళ్ళు ఇంతేనా అంటూ నూనెంత భావంతో ఉండాల్సిన అవసరం లేదు. ఆ ఉన్నదానికి తగినంత నమ్మకత్వం కలిగి దేవుడికి లెక్కలు అప్పచెప్పవలసి ఉంటుంది. ఎంత పొందితే అంత. పొందిన దానికి లెక్కలు ఖచ్చితంగా మనం అప్పగించేటప్పుడు దానిని బట్టి మనకు బహుమానం దొరుకుతుంది, దానిని బట్టి మనకు మెప్పు కలుగుతుంది. కనుక దేవుడు మన నుంచి కోరేది ఏంటంటే నమ్మకత్వం. కొద్దిపాటి సేవ, ఒక సైకిల్ మీద పరిచర్యన, కొద్దిపాటి ఆదాయమా, ఒక నెలసరికి నీకు అంతే లెక్క ఉంటుంది. కొంచెమే ఇచ్చాడు దేవుడు, నిన్ను భారీగా లెక్కలు అడుగుడు. ఎందుకంటే ఆయన అపనమ్మకస్తుడు కాదు, అన్యాయస్తుడు. అంతకంటే ఇంత ఇచ్చి ఇంత కావాలని కోరుకునే అత్యాశ పరుడు కాదు ఆయన. మీలో కొంతమంది లాగా 10 రూపాయలకి, 15 రూపాయలకి, 20 రూపాయలకి వడ్డీకి ఇచ్చి ఇంత సంపాదించాలనుకునే వ్యక్తి కాదు ఆయన. ఆయన యథార్థవంతమైన దైవము అయి ఉన్నాడు. నీకు ఇచ్చిన దానికి లెక్కలు అడుగుతాడు తప్ప ఇవ్వని వాటికి ఎన్నడూ కూడా లెక్కలు అడగడు. ఈ మాట మీ అందరి మనసులో పెట్టుకోండి. దేవుడు ఇవ్వని వాటికి లెక్క అడగడు. ఇచ్చిన వాటి విషయమై నమ్మకత్వం కలిగి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇతనికి ఒక 500 రూపాయలు ఇచ్చాను, ఒక వస్తువు తెమ్మాను, అది 470 రూపాయలు అయ్యింది. ఆ వస్తువు మిగిలినటువంటి ఎంత సొమ్ము? జస్ట్
30 రూపాయలు తీసుకొచ్చి నాకు వెనక్కి తెచ్చి ఇచ్చాడు. ఆ మిగిలిన డబ్బు వస్తువు తీసుకొచ్చి ఇచ్చాడు. నేనంటాను, అదేంటి 30 రూపాయలు ఇస్తున్నావేంటి, 200 రూపాయలు వస్తాయి అన్నాను నేను. అప్పుడు ఆయన ఏమంటాడు, సార్ మీరు ఇచ్చింది 500 అయ్యింది, 470 మిగిలింది 30, ఇందా. లేదు, నాకు 200 రూపాయలు రావాలి. ఇస్తాడా? ఇవ్వని వాటికి లెక్క. సార్ మీరు సరిగ్గా చూసుకోండి, జ్ఞాపకం చేసుకోండి, జేబు చెక్ చేసుకోండి, మీరు నాకు ఇచ్చింది అయ్యింది, మిగిలింది ఇందా. ఇవ్వని వాడికి లెక్క అడిగితే అతను లెక్క చెప్తాడా? దేవుడు మనిషి కంటే ఎంత నమ్మదగిన వాడు. ఇవ్వని వాటికైనా లెక్క అడగనే అడగడు. ఇచ్చిన వాటి విషయంలో మనం నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో ఇలాగ కొంతమందిని గురించి రికార్డ్ చేయబడింది. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 7-8 వాక్యాల్లో, అబ్రహాము నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి 7 రకాల జాతుల్ని వెళ్ళగొట్టి తన సంతతికి ఆ దేశాన్ని స్వాస్థ్యంగా ఇవ్వాలని దేవుడు అనుకున్నాడట. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 2వ వాక్యం, మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యం, తిమోతి నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7-8 వాక్యాలు, ఎపఫ్రా అతడు నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం 2వ వాక్యం, హనన్య నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువ భయభక్తులు గలవాడు. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యం, తుకికు నమ్మకమైన పరిచారకుడు, నాతోడి సేవకుడు. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 9వ వాక్యం, ఓనేసిము నమ్మకమైన ప్రియ సహోదరుడు. 1 పేతురు 5:12, సిల్వాను మీకు నమ్మకమైన సహోదరుడని నేను ఎంచాను. నా కొద్ది లిస్టు మాత్రమే మనం ఇక్కడ చూసాం. ఇంకా మీరు మీ బైబిల్ గ్రంథ పరిశోధనలో అనేకమైన వ్యక్తులు మీరు చూస్తారు. ఇప్పుడు నేను చదివిన వచనాలన్నింటిలో కూడాను ఒక అబ్రహాము, ఒక మోషే, ఒక తిమోతి, ఒక ఎపఫ్రా, ఒక హనన్య, ఒక తుకికు, ఒక ఒనేసిము, ఒక సిల్వాను, ఒక సో అండ్ సో పర్సన్స్ మనకు కనిపిస్తున్నారు. వీరందరూ ఏమని బిరుదు పొందారు? నమ్మకమైన వారు, నమ్మకమైన వారు, నమ్మకమైన వారు. నమ్మకత్వం ప్రశంసనీయం. అందుకని పరలోకం ఎప్పుడు కూడా నమ్మకత్వాన్ని ప్రశంసిస్తుంది. నమ్మకమైన వారికి మెండైన దీవెనలను ఇచ్చి పెడుతుంది. స్తోత్రం. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా ఇస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లిస్టు క్రమంలో ఒక వ్యక్తి జీవితాన్ని మీ ఎదుటికి తీసుకురావాలని ఆశిస్తున్నాను. ఆ వ్యక్తి పేరు దానియేలు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుదాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వాక్యం 5వ వాక్యం, అందుక ప్రధానులు, అధిపతులు రాజ్య పాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కొరకు కనిపెట్టుచుండిరి. గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పిదమైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. అందుక మనుషులు దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయములోనూ అతనిలో లోపము కనుగొనలేమని అనుకొనిరి. దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను తప్పైనను చేయువాడు కాడు అని అనుకొనిరి. ఈ 6వ అధ్యాయంలో రాజైన దర్యావేషు 120 మంది అధిపతులను తన సంస్థానాల మీద పెట్టడానికి నిర్ణయించుకున్నాడు. వీళ్ళ మీద 3 శ్రేష్టమైన బుద్ధి గల వారిని పెట్టాలని, మళ్ళీ ఆ 3లో ఒక ప్రధానమైన వ్యక్తిగా దానియేలును పెట్టాలని ఉద్దేశించాడు. దానియేలు అందరి పైన ఉండి అడ్మినిస్ట్రేషన్ చేసేటటువంటి నాయకుడిగా ఉన్నాడు. అతని కింది అధికారులందరూ దానియేలుకు ఖచ్చితమైన లెక్కలు అప్పచెప్పవలసి ఉందన్నమాట. అది మింగుడు పడని వెలక్కాయలాగా అయిపోయింది కింది అధికారులకి. పై అధికారి చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు అనుకోండి, కింది వాళ్ళకి ఓ పట్టాన మనశ్శాంతి ఉండదు. కింద ఉన్నటువంటి ఈ అధికారులు లంచగొండ్లుగా ఉన్నారు. వారు రాజ ఖజానాకి నష్టం కలిగించి వారి సొంత బొక్కసాల్ని నింపుకునేటువంటి వ్యక్తులుగా ఉన్నారు కనుక
నమ్మకస్తుడైన దానియేలు వీళ్ళందరి మీద సుప్రీంగా ఉండడం వారికి నప్పలేదు. పైపెచ్చు కింద ఉన్న ప్రతి ఒక్కరు కూడాను లెక్కలు దానియేలుకు అప్పచెప్పాలి కనుక ఒక జర్మన్ షెపర్డ్ కుక్క లాంటి నమ్మకత్వం కలిగి ఉన్న వ్యక్తి డానియేలు. ప్రపంచంలో జర్మన్ షెపర్డ్ కుక్క నమ్మకానికి ప్రతీక అంటారు. జర్మన్ షెపర్డ్ కుక్కనైనా ఒకవేళ అనుమానించవచ్చేమో కానీ దానియేలు నమ్మకత్వాన్ని ఎవరు ఎన్నడూ అనుమానించడానికి వీల్లేదు, అంత నమ్మకస్తుడు. కనుకనే 120 మంది మీద ముగ్గురు, ఆ ముగ్గురులో అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడైనందున దానియేలుని సుప్రీంగా పెట్టారు. సో కింది వాళ్ళు లెక్కలు చెప్తున్నప్పుడు వాళ్ళు డొక్కలు చించేస్తున్నాడంతే. రాజ ఖజానాకు కొద్దిపాటి నష్టాన్ని కూడా కలగడానికి ఒప్పుకోవడం లేదు. దానితో సతమతమైపోతున్న కింది అధికారులు ఏదో ఒకటి చేసి దానియేలుని ఉద్యోగం నుంచి ఊడదీసే కార్యక్రమాన్ని చేద్దామని ఆలోచనలు చేశారు. ఇందాక చదివాం మనం. అప్పుడు వాళ్ళే చెప్పుకున్న సమాధానం ఏంటంటే, దానియేలు ఏ నేరము చేయడు, ఏ తప్పు చేయడు, అతడు నమ్మకత్వాన్ని ఎన్నడు విడిచిపెట్టడు. ఇలాంటి నమ్మకస్తుడైన దానియేలు మీద దోషాన్ని మోపి నేరాన్ని నిరూపించి ఉద్యోగంలోంచి ఆయన డిస్మిస్ చేయటమో సస్పెండ్ చేయటమో మన వల్ల అయ్యే పని కాదు అని శత్రువులు అనుకున్నారు. మరి ఏం చేయాలి? ఏదో ఒకటి చేసి ఉద్యోగం నుంచి తొలగిస్తే తప్ప మన బ్రతుకు తెరువు లేదు. మొన్నటి వరకు చేతుల నిండా సంపాదన ఉండేది, ఇప్పుడు ఒక్కసారిగా మన ఆదాయం అంతా పడిపోయింది. ఇంట్లో అవసరాలు కూడా తీరనంతగా ఈ కొద్దిపాటి జీతంతో మనం ఎలా బ్రతుకుతాం? మొన్న అందులో మావిడ నెక్లెస్ అడిగింది, ఇంక నెక్లెస్ చేయించినట్టే, నాకైతే అయినట్టే. ఇలా కాదు, ఏదో ఒకటి చేద్దాం, నేరారోపణ చేసి నిరూపించి ఉద్యోగం నుంచి ఊడిపోయేటట్టుగా చేద్దాం అన్నాడు ఒకడు. మిగతా వాళ్ళు అన్నారు అది అసంభవం, అలాంటి నమ్మకస్తుడి మీద మన నేరం మోపలేము, అతడు తప్పులే చెయ్యడు. మీరు ఇలాగైతే మన బ్రతుకులు ఇంతేనా అంటే ఒకడు అన్నాడు, నాకు ఒక ఐడియా వచ్చింది అన్నాడు. ఒక ఐడియా జీవితాన్ని మారిస్తే ఒక ఐడియా కొన్ని జీవితాలని సర్వనాశనం చేసేస్తుంది. వీడికి వచ్చింది ఐడియా కాదు, ఖచ్చితంగా ఐడియా. ఏమిట్రా బాబు ఈ ఐడియా అంటే, అంటాడు దానియేలును మనం దొరకపుచ్చుకోవాలి, తప్పులో నెట్టాలి అంటే మన వల్ల కాదు. ఒకే ఒక అవకాశం ఉంది. అతడు రాజుకు ఎంత నమ్మకస్తుడో దేవుడికి అంతకంటే నమ్మకస్తుడు. స్తోత్రం. ఒరే లెక్చర్ లాపురా, వాడి నమ్మకత్వాన్ని గురించి చెప్పబాకురా అంటుంటే పూర్తిగా చెప్పేదాకా వినరు. అయితే నేను చెప్పను పో. బాబు చెప్పురా, ఏంటో చెప్పు నాయన. అతడు దేవుడి విషయంలో నమ్మకస్తుడు కనుక మనం రాజావారి దగ్గరికి వెళ్ళి బాగా గ్యాస్ కొట్టి రాజ 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 నరేంద్ర రాజ మాతాండ చండ ప్రచండ హరివీర భయంకర అంటూ ఆయన్ని బాగా ఎక్కేద్దాం. వెళ్ళిపోయి అందరం కలిసి చెప్దాం, మహారాజా తమరి పరిపాలన అద్భుతం, తమరిని ప్రపంచంలో మనుషులందరూ శ్లాఘించాలంటే, అందరూ మిమ్మల్ని బాగా గుర్తించాలంటే, వైవిధ్యభరితంగా ఇతర రాజుల కంటే మీరు ఉన్నారని అర్థం చేసుకునే రీతికి మీరు ఉండాలంటే ఒక పని చేయాలి. ఇది మొదలుకొని 30 దినముల వరకు ఈ దేశంలో ఉన్న ఏ దేవతకైనా ఏ దేవుడికైనా ఎవరు మొక్కకూడదు. అన్ని గుళ్లకు మసీదులకు చర్చిలకు తాళాలు వేసేసేయాలి. ఏ గుడి ఓపెన్ ఉండకూడదు, అన్ని క్లోజ్ చేయాలి. వాళ్ళందరూ వచ్చి తమరి కాళ్ళకు మొక్కి తమరిచ్చే వరాలను తీసుకుని వెళ్తుంటే ఉంటుంది మహాప్రభు, ఆ త్రిల్లే వేరు. బాగా గ్యాస్ కొట్టేద్దాం రాజావారికి, ఒక చట్టం చేద్దాం, ఆ చట్టం చేసి దాన్ని అమలు పరుచుదాం. దానివల్ల మనకేంటి ప్రయోజనం ఉంది? ఈ చట్టంతో పాటు ఒక విషయాన్ని పెడతాం. ఎవడైనా 30 దినాల్లో ఏ దేవుడికైనా ఏ దేవతకైనా మొక్కినట్టు తెలిస్తే, రాజావారి పాదములకు కాక ఏదైనా ఒక దేవుడికి సాగిల పడ్డట్టు నమస్కరించినట్లు తెలిస్తే, అలాంటి వ్యక్తిని ఆకలిగొన్న సింహాల గుహలో సింహాలకి ఆహారంగా వేయబడునహో అన్న శాసనాన్ని తయారు చేద్దాం. ఇప్పుడు బుర్రలకు కొద్దిగా అక్కుతుంది. ఈ శాసనం ఎందుకు? దానివల్ల మనకేంటి ప్రయోజనం? ప్రయోజనమా? రాజ ఖజానా విషయంలో నమ్మకంగా ఉన్నటువంటి దానియేలు దేవుడి విషయంలో అంతకంటే నమ్మకమైన సేవకుడు గనుక ఈ శాసనం విన్నా కూడా అతడు దేవుడికి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేయగానే రాజావారికి ఇన్ఫర్మేషన్ ఇద్దాం. రాజావారే ఇతన్ని తీసుకెళ్లి ఆకలిగొన్న సింహాలకి ఆహారంగా వేసేస్తారు. చూసావా? ఏ నేరం మోపక్కర్లేదు, ఏ దోషం చూపించక్కర్లేదు. రాజావారి ఆగ్రహానికి గురై రాజాజ్ఞ ప్రకారంగా అతడు సింహాలకు ఆహారంగా మారిపోతాడు. తెల్లవారి నుంచి అతని యొక్క అధికారం మన మీద ఉండదు కనుక 2 చేతుల సంపాదిస్తాం, ముందు మావిడికి ఒక నెక్లెస్ చేయించవచ్చు అన్నాడు. ఇన్ని ఔడియాలు ఉన్నాయి నీ బుర్రలో. మరి అదే ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో, ఏ బుర్రలో ఏ ఐడియా ఉంటుందో. వావ్, మెచ్చేస్తున్నారు వాడిని.
వెంటనే రాజు దగ్గరికి వెళ్ళి గ్యాస్ కొట్టారు. రాజావారు పొంగిపోయారు. బాగుందయ్యా అన్నాడు. వెంటనే శాసనం ప్రకటించారు, సకల జనులకు తెలియజేయునదేమనగా ఈ దినం మొదలుకొని 30 దినముల వరకు ఈ దేశంలో ఏ దేవుడికైనా ఏ దేవతకైనా ఎవరు మొక్కకూడదు, అన్ని గుళ్ళకు తాళాలు. ఏదైనా అవసరం ఉంటే రాజా వారి దగ్గరకు వచ్చి నమస్కారం చేసి వాటిని పొందవచ్చును. ఒకవేళ ఎవరైనా రాజాకి ధిక్కరించి ఏ దేవుడికైనా ఏ దేవతకి నమస్కరించినట్లు తెలిస్తే ఆ వ్యక్తిని తీసుకెళ్లి ఆకలి కొన్న సింహాల గుహలో పారవేస్తారహో. దేశమంతా చాటి చెప్పేశారు, రాజావారి ఆజ్ఞ ఎవరికి మొక్కకూడదంట, రాజావారికి మొక్కాలంట. అమ్మో, ఏ దేవుడికి మొక్కితే సింహాల గుహలో పారేస్తారంట. మరి ఇప్పుడు ఎలా ఏంటి? ఇందులో ఆశ్చర్యం ఉంది, ఇందులో బాధపడాల్సిందే ఉంది. ఆ దేవుడిని అడిగితేతో రాజుని అడుగుదాం చెప్పాడుగా. అయితే పద, అందరు లైన్ కట్టారు, అందరు క్యూ కట్టారు. గుళ్ళకు తాళాలు పడ్డాయి. రాజావారి ఇల్లు ఓపెన్ అయిపోయింది. రాజావారు సింహాసన అధిష్ఠితులయ్యారు. లైన్ కట్టారు అందరూ. మొదటోడు వచ్చాడు, మహాప్రభు నేను ఇల్లు కట్టుకోవడానికి మొదలు పెట్టాను, స్లాబ్ లెవెల్ దాకా వచ్చి నాకు డబ్బులు అయిపోయి ఆగిపోయాను స్వామి. నేను దేవుడికి మొక్కాలనుకున్న ఈలోపు అనౌన్స్మెంట్ విన్నాను, తమరు సహాయం చేయాలన్నాడు. ఎవరక్కడ? చిత్త మహాప్రభు. అర్జెంటుగా వెళ్ళి కంకర, ఇనుము, ఇసుక, సిమెంటు అన్ని ఇచ్చి స్లాబ్ వేసి ప్లాస్టరింగ్ చేసి పెయింట్లు కొట్టించి ఫోటో తీసుకొని సబ్మిట్ చేసి వెళ్ళిపోమన్నాడు. మహాప్రభు ఇది నిజమా కాలా? నిజమే. వెళ్ళిపోయాడు. బయట ఉన్నారు కదా, ఏమడిగావు నువ్వు? ఏమన్నారు? నిజంగానేనా? రాజావారు ఇచ్చారా? అది నిజమేనా అంటుంటే, ఇల్లు స్లాబ్ లెవెల్ దాకా కట్టుకుని ఆగిపోయిందని చెప్పాను, వెంటనే శాంక్షన్ చేశారు, అన్ని ఏర్పాట్లు చేసి సున్నం వేసి పెయింట్ వేసి ఫోటో తీసుకొని సబ్మిట్ చేయమన్నారంటే, అవునా? మహాప్రభు నమస్కారం. ఏం కావాలి? ప్రభు పెళ్లి కుదిరింది, 1116 వరహాలు అడిగారు, కట్నం ఇచ్చుకోలేని పరిస్థితుల్లో పెళ్లి ఆగిపోతుందన్నారు. మహామంత్రి వెంటనే ఒక వ్యక్తిని అరేంజ్ చేసి పెళ్లి పందిరి దగ్గర నుంచి ఫస్ట్ నైట్ దాకా అన్ని కార్యక్రమాలు చూసి ఆ ఫోటోలని ఆఫీసులో సబ్మిట్ చేయమన్నా. బయటికి వెళ్ళిపోయాడు. ఏం అడిగావా? ఏం చేశారయ్యా? లోపలికి వచ్చి అడిగిన వాళ్ళు పోదు. జనాలు లైన్ కట్టారు. ప్రభు ఎలా ఉన్నది అని అడిగారు. లెస్సగా ఉన్నది, బహు థ్రిల్లుగా ఉన్నది. ఈ ఔడియా నాకు ఎంత వరకు రాలేదు. వచ్చిందిలే ఒకడికి ఔడియా, ఆడికి అయితే ఏమవుతుందో కొద్దిసేపు పెడతారో చూస్తారు మీరు. చాలా థ్రిల్గా ఉందన్నారు. మరి అదే ఈ శాసనాన్ని విన్న దానియేలు, ఎవరైనా ఏ దేవుడికైనా ఏ దేవతకైనా నమస్కరించినట్లు తెలిస్తే అతన్ని తీసుకుని వెళ్ళి సింహాల గుహలో పడవేస్తారు అన్న శాసనం సంతకం చేయబడిందని, అనౌన్స్ చేయబడిందని తెలుసుకొనినను తన మేడ గదిలో ఇంటి కిటికీలు తెరిచి యెరూషలేము వైపు చూస్తూ మోకరించి దేవునికి ప్రార్థన చేశాడు. చప్పట్లు కొడదాం మంత్రం గట్టిగా. గోతికాడ గుంట నక్కల్లాగా కూర్చున్నారు వీళ్ళు. దొరికాడు ఫోటోలు తీసుంటారంటారా? ఆ రోజుల్లో లేవు ఫోటోలు, మొత్తం మీద రుజువుతో సహా మహాప్రభు దగ్గరికి వెళ్ళారు. మహాప్రభు, ఈ దేశంలో ప్రతి ఒక్కరు మీ ఆజ్ఞను మీ అనుజ్ఞను అనుసరించి మీకు వచ్చి నమస్కరిస్తున్నారు. ఏ దేవుడికి ఏ దేవతకు ఎవరు మొక్కినటువంటి దాఖలా లేవు. అది నా రాజ్య పరిపాలనలోని గొప్పతనం అంటున్నాడు మహాప్రభు. నిజమే కాని ప్రభు, ఒక్కడు మాత్రం లెక్క చేయట్లేదు మీ శాసనాన్ని అన్నారు. ఎవరది అన్నాడు. ఇంకెవరు మహాప్రభు, మంచోడు నెత్తినెక్కించుకున్నారుగా, మా అందరి మీద అధిపతిగా పెట్టారుగా దానియేలు. మీ శాసనాన్ని లెక్క చేయట్లేదు. యెరూషలేము వైపు కిటికీ తెరిచి రోజుకి 3 సార్లు, ఒక్కసారి కూడా తగ్గించలేదు. అతనికి గత కొన్నేళ్లుగా 3 సార్లు ప్రార్థన చేయడం అలవాటు ఉంది. అదే ప్రకారంగా 3 సార్లు కిటికీ తలుపులు తెరిచి ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పారు. రాజు మనసులో ఆ మాట వినగానే బాధ మొదలైంది. నా శాసనం ప్రకారంగా దానియేలు నేను సింహాల గుహలో వేసి చంపేయాలి. అయ్యో, ఇంత నమ్మకస్తుడైన వ్యక్తిని నా శాసనం తిరగబడింది, నా శాసనం నాకు నష్టం చేస్తుంది. జర్మన్ షెపర్డ్ కుక్క లాంటి నమ్మకత్వం కలిగిన ఈ వ్యక్తిని నేను చంపేయాల్సి వస్తుంది అని మనసులో ఆందోళన మొదలై ఏదో రీతిగా అతన్ని తప్పిద్దామని ప్లాన్ చేశాడు. కానీ అధికారులు అన్నారు, మహాప్రభు మీరు మనసులో ఏదో మెత్తబడుతున్నట్లుగా మాకు తోచుచున్నది. మీ ముఖం చూస్తే
మాదీయుల పారసీకుల యొక్క ఆజ్ఞ ప్రకారంగా ఖచ్చితంగా అది జరిగి తీరాలి. మీ మాట కనుక ఇప్పుడు ఇలా జరగకపోతే ఇక మీద ప్రజలు మిమ్మల్ని లెక్క చేయరు, అతన్ని తీసుకొచ్చి సింహాల గుహలో వేయాల్సిందే అన్నారు. ఇక్కడ ఒక విషయాన్ని మీతో చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. దానియేలు ఈ అధ్యాయంలో 85 సంవత్సరాల వయసున్న వ్యక్తిగా వేద విద్యార్థులు చెప్తున్నారు. 1వ అధ్యాయంలో దానియేలు వయసు 15 సంవత్సరాలని వేద విద్యార్థులు అంటున్నారు. 15 సంవత్సరాల యవన కాలంలో ఉన్నప్పుడు రాజభోజనం తిని తనను తాను అపవిత్రపరుచుకోకుండా ఉండే నిమిత్తమై హాస్టల్ వార్డెన్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేశాడు, అయ్యా మీరు మాకు సహాయం చేసి శాఖ ధాన్యాదుల భోజనం మాకు పెట్టండి, మేము రాజావారి మాంసాహారము పంచభక్ష పరమాణాలు తినము అన్నాడు. అమ్మో అలా పెట్టేస్తే రాజావారు నాకు శిక్షణ విధిస్తారు, భలేవాడివే అలాంటిది కుదరదు అన్నారు. కాదండి, ఒక్క 10 రోజులు మాకు అవకాశం ఇవ్వండి, మాకు కూరగాయలు ఆకుకూరలు శాఖ ధాన్యాదులు పెట్టండి, మేము విగ్రహార్పితమైన రాజభోజనం తినము. ఆ దేశపు రాజు ప్రతిరోజు విగ్రహానికి అర్పితం చేసినాక మాంసాహారాన్ని పచనం చేసి వండించుకునే అలవాటు ఉన్నందున విగ్రహార్పితమైన భోజనం తిని తన్ను తాను అపవిత్రపరుచుకోకుండా ఉండే నిమిత్తమై ఈ దానియేలు తీర్మానము నిష్ట కలిగిన వ్యక్తిగా ఉండి శాఖధాన్యాదులను కోరాడు. ఆ వార్డెన్ గారి మనసులో దయగలిగి 10 రోజులే సుమా, 10 రోజుల తర్వాత ఆయన వాళ్ళని మిమ్మల్ని పరీక్షిస్తాం, మీరు శాకాహారాలు తిని ఇట్లే ఉన్నారంటే కుదరదంటుంటే లేదండి, 10 రోజుల తర్వాత మాంసాహారాలు రాజభోజనాలు పంచభక్ష పరమాణాలు తిన్న వాళ్ళని పరిశీలించండి, మమ్మల్ని పరిశీలించండి, మీరు సాటిస్ఫై అవుతే మాకు ఈ కోర్స్ అయిపోయే వరకు శాకాహారం పెట్టండి, వారికి మాంసాహారం పెట్టండి, పంచభక్ష పరమాన్నాలు రాజావారి భోజనం వారికి పెట్టండి, మాకు మామూలు పెట్టండి అని అంటే ఒక 10 days సుమా, ఒక 10 days. ఆఫ్టర్ 10 days ఒకసారి వెళ్ళి పరిశీలిస్తే రోజు రాజుగారి తినే మాంసం, చికెన్ 65, మటన్ గుజ్జు కూర, రకరకాల మాంసాలు, ద్రాక్ష రసాలు శ్రేష్టమైన తిన్న వాళ్ళ మొఖాల కన్నా ఉట్టి ఆకుకూరలు తిన్న వీళ్ళ మొహాలే కలగా ఉన్నాయంట. చప్పట్లు కొడదాం దేవదేవుని. ఎందుకో తెలుసా అండి, దేవుడి కోసం నిలబడాలన్న తీర్మానం కలిగిన వారి ముఖాలలో కళ ఉంచకుండా కళావిహీనంగా అట్లా ఉంచే దేవుడు కాదు ఆయన. దేవునికి స్తోత్రం, ఆమేన్. శ్రేష్టమైన ఆహారాన్ని ఎవరు కాదంటారు చెప్పండి? పంచభక్ష పరమాణాలు రాజభోజనాన్ని ఎవరు కాదంటారు చెప్పండి? అటువంటి దాన్ని దేవుడి కోసం తనను తాను అపవిత్రపరుచుకోకుండా ఉండే నిమిత్తమై తీర్మానం చేసుకున్న వ్యక్తి. అప్పటి నుంచి కూడా దానియేలుకు ఉన్న అలవాటు ఏంటంటే యెరూషలేము వైపు కిటికీ తెరిచి రోజుకు 3 సార్లు ప్రార్థన చేయటం. ఇప్పుడు 6వ అధ్యాయంలో దానియేలు వయసు 85. 85లో నుంచి మనం 15 తీసేస్తే ఎన్నేళ్ళు చెప్పండి? 70 ఏళ్ళు. 70 సంవత్సరాలుగా బబులోను వెళ్ళింది మొదలుకొని 70 సంవత్సరాలుగా రోజుకి 3 సార్లు చొప్పున కిటికీ తెరిచి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసిన దానియేలు ఈ రోజు సింహాల గుహలో ఆకలి కొన్న సింహాలకి ఆహారంగా మారిపోతామని తన నమ్మకత్వాన్ని పోగొట్టుకోదలుచుకోలేదు. యవన కాలంలో 15 ఏళ్ల వయసులో అంత నిష్ఠ కలిగి దేవుడి కోసం బ్రతికిన నేను ఇంకా చావుకు దగ్గరైన 85 ఏళ్లలో తప్పిపోయి దేవుడికి నేను అపనమ్మకస్తుడిగా మారిపోవడం నాకు ఇష్టం లేదు. ఈ శాసనం నాకు తెలుసు, అయినా నేను కిటికీ తెరిచి యథాతథంగా ప్రార్థన చేస్తాను. నన్ను తీసుకెళ్లి సింహాల గుహలో వేస్తే వాటికి ఆహారమైన అయిపోతాను తప్ప నా దేవుడి ఎడల నాకున్న నా నమ్మకత్వాన్ని కోల్పోను. స్తోత్రం, ఆమేన్. 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు భక్తి జీవితాన్ని మంచిగా జీవించి చక్కని శ్రేష్టమైన జీవితాన్ని జీవించి చివరి దశలో భక్తిని విశ్వాసాన్ని కోల్పోతే ఏంటి ప్రయోజనం చెప్పండి? అంతం వరకు సహించిన వాడు రక్షించబడతాడని బైబిల్ సెలవిస్తుంది. నమ్మకత్వాన్ని 10 ఏళ్ళు కాపాడుకోవటం కాదు, నమ్మకత్వాన్ని బ్రతుకు కాలం అంతా కాపాడుకోవాలి. ఆమేన్. ఈ శాసనం లేకముందు రోజుకు 3 సార్లు ఎలాగని కిటికీ తెరిచి ప్రార్థన చేశాడో ఈ మరణ శాసనం పుట్టిన తర్వాత కూడా యథాప్రకారంగానే కిటికీ తెరిచి ప్రార్థన చేశాడు. అయితే దానియేలుని పిలువనంపించండి. దానియేలుని పిలిచారు. దానియేలు, నేను విన్నది నిజమా? ఏ విషయం మహాప్రభు? నీవు యెరూషలేము వైపు కిటికీ తెరిచి మీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేశావా? అయ్య బాబాయ్, రాజాగారికి తెలిసి నన్ను సింహాల గుహలో వేసేస్తారు అనుకుని అంటే ప్రార్థన అంటే ప్రార్థన కాదు కానీ అసలు ఏమైందంటే మహాప్రభు అనలేదు, చేశానన్నాడు. చప్పలు కొట్టాలి గట్టిగా. అలా చేసిన వారికి మరణదండన విధించబడుతుందని ఆకలి కొన్న సింహాలకు ఆహారంగా వేస్తామని నీకు తెలియదా అంటే తెలుసంటే తెలియదు కానీ ఆ రోజు నేను సరిగ్గా వినలేదండి అనలేదు, తెలుసు అన్నాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. మనలో కొంతమంది ఏమాయ్ ఏంటి ప్రార్థనకి వెళ్తున్నావు తెలిసిందంటే అంటే ప్రార్థన అంటే ప్రార్థన కాదు కానీ బాబాయ్ మొన్న మా ఆడపడిచి వస్తే ఏమైందంటే మరే నోర్మయ్ అలా చెప్పు మాకు. స్తోత్రం, వెళ్ళాను అని చెప్పు. ప్రైజ్ లార్డ్, ఆమేన్. రాజు అన్నాడు, ధిక్కారమా అన్నాడు. లేదండి, నా ప్రభువు మీద మమకారం అన్నాడు.
మరణ శాసనం ఉన్నదని సైతం నువ్వు లెక్క చేయకుండా ధిక్కారమా? మహాప్రభు, ధిక్కారం కాదు, నా ప్రభువు మీద నాకున్న మమకారం. అలాగైతే నిన్ను తీసుకెళ్లి సింహాల గుహలో పారవేస్తారు. నేను దానికి సిద్ధం. చావనైనా చస్తాను కానీ నమ్మకత్వాన్ని విడిచిపెట్టను. 15 ఏళ్ల యవ్వనస్తుడిగా నా నమ్మకత్వాన్ని నిలబెట్టుకుని 85 సంవత్సరాల ఈడులోకి వచ్చాను. 70 years గా నా ఇంటి తలుపులు ఎప్పుడు తెరవబడ్డాయి. రోజుకు 3 సార్లు ప్రార్థన చేయబడింది. ఆ గదిలో మొర్ర పెట్టడం జరిగింది. ఈ రోజు 85 ఏళ్ల ఈడులో నేను నా దేవుడికి అపనమ్మకస్తుని కాను. మహాప్రభు తమరి రాజరికంలో, పరిపాలనలో, అధికారం విషయంలో నేను ఎంత నమ్మకస్తున్నో నా దేవునికి అంతకంటే నమ్మకస్తుని. నమ్మిన సత్యం కోసం ప్రాణాలైనా అర్పిస్తాం, నమ్మకత్వం విడిచిపెట్టను. ఆమేన్. అలాగైనట్లయితే ఇతను తీసుకెళ్లి సింహాల గుహలు వేరేయండి. వేరే దారి లేదు, ఇక పరేయండి. కాళ్ళు చేతులు పట్టుకుని తీసుకెళ్లారు. సింహాల గుహల దగ్గర తీసుకెళ్లారు. కుయ్యం మొర్రు అనట్లేదు. దేవుని కోసం సింహాలకి ఆహారంగా మారిపోవడం ఆధిక్యతగా భావించాడు. ప్రైజ్ ది లార్డ్. అక్కడికి వెళ్ళిన తర్వాత సింహాల గుహలో విసిరేయడానికి దానికి ఉన్నటువంటి తలుపు తీసి వదిలేశారు. పడ్డమే మోకాళ్ళ మీద పడ్డాడు. స్తోత్రం చెప్పాలిగా. ఆ రాత్రి అంతా గడిచిపోయిందంట. కానీ ఆ రాత్రి ఎలా గడిచిందో నా ఇమాజినేషన్. నంబర్ 1, రాజుకు నిద్ర పట్టలేదంట రాత్రి. మనోవ్యాకులం. ఇంత మంచి నమ్మకస్తుడైన వాడిని నేను ఆ శాసనం మూలంగా కోల్పోవలసి వచ్చిందే అని. ఇంతలోనే ప్రతిరోజు రాజావారు నాట్యం చూసినాక పడుకుంటారు. మీలో కొంతమంది టీవీ చూసినాకే స్విచ్ ఆఫ్ చేసి పడుకుంటారు కదా. మీరు కూడా రాజులే. ప్రభు నాట్యశాలగన్నారు. ఈరోజు క్యాన్సల్. నా మనసు బాగా, నేను వాళ్ళు చేసే నాట్యాన్ని చూసే మనసు నాకు లేదు. ఈరోజు రద్దు అన్నారు. వాళ్ళంతా రెడీ అయిపోయారు డ్యాన్స్ చేయడానికి. టైం చేయాలి కదా. అమ్మాయిలో ఈరోజు క్యాన్సల్. ఏమో రాజుగారికి మనసు బాగలేదు, సెలవు దొరికిందని వెళ్ళిపోయారు వాళ్ళు. ఇది విచిత్రమే అనిపిస్తుంది. సొలొమోను కూడా అన్నాడు, నాట్యశాలలు కట్టాడంట. రోజు రాత్రిపూట డ్యాన్స్ చూసి ఓకే గుడ్ నైట్, రేపు కలుద్దామని వెళ్ళిపోతారంట. అంటే చూడండి వీళ్ళకి నిద్ర పట్టదే ఇటు. ఆ రాత్రి రద్దయిందంట కార్యక్రమం. అది చూడాలని తపన చాలామందికి. ఏమో అలాంటివన్నీ చదివినప్పుడు విన్నప్పుడు వింతగా నాకు అనిపిస్తుంటుంది. కానీ నేను ప్రకటించే పరలోకంలో, నా బైబిల్ చెప్పే పరలోకంలో, మోక్షంలో నాట్యాలు చూసి ఆనందించేటటువంటి అవకాశం లేదు. డాన్సులు చూసి దేవతలు, దేవుళ్ళు, మనుషులు పరలోకంలో సంతోషించేటటువంటి పరలోకం కాదు నా బైబిల్ చెప్పేది. ఆ పరలోకానికి వెళ్ళిన తర్వాత ఒక డాన్స్ చూస్తే బాగుండని మనిషికి అనిపించదు. అసలు అక్కడికి వెళ్ళడంతోనే అనిర్వచనీయమైన ఆనందం మనిషి యొక్క ఆమూలాగ్రం నిండిపోతుంది. ఒక మనిషిని తీసి సముద్రంలో విసిరేస్తే ఆ నీళ్ళలోకి పడి నీళ్ళేవని వెతుకుంటే ఎంత అవివేకమో, ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళినాక ఆనందం ఎక్కడుంది అని వెతుకోవటం అంతే అవివేకం. అసలు వెతుకో అక్కర్లేదు. సముద్రంలో విసిరివేసిన ఒక వ్యక్తి ముందు సముద్రపు నీళ్లు ఎలాగో అలుముకొని ఉన్నాయో, ఒక వ్యక్తి పరలోకం వెళ్ళగానే అతని చుట్టూ ఆనందం ఆ ప్రకారంగా అలుముకొని ఉంటుంది. ఆమేన్. రాజు అన్నాడు, ఈరోజు నాట్యం రద్దు, వాళ్ళు వెళ్ళిపోమనండి అన్నాడు. మంచం మీద పడుకున్నాడు. తలవైపు కాళ్ళు, కాళ్ళ వైపు తల, రోట్లో పొత్తరం తిరిగినట్లుగా తిరుగుతూనే ఉన్నాడు. తెల్లవార్లు నిద్ర పట్టట్లేదు. ఎంత తప్పు చేశాను, శాసనాన్ని నేను చేయకుంటే బాగుండేది, ఒక నమ్మకస్తుని కోల్పోయాను, ఎంత పొరపాటు అయ్యింది అంటూ ఆందోళనతో ఆ రాత్రి అంతా గడిచిపోయింది. అందుకని నేను అంటాను, ఆ రాత్రి రాజా వారికి నిద్ర పట్టని రాత్రి. నా ఇప్పుడు సింహాల గుహ దగ్గరకు వద్దాం. దానియేలు అలా విసిరేయగానే నవలేద్దామని లెగిసాయి. ఏంటవి? సింహాలు. దానియేలుతో పాటు దేవుని దూత నిలబడి ఉండడం చూసి తెల్లవార్లు గుడ్లు అప్పగించి చూడటం తినాలని ఉంది. చెప్పాలి అందరూ. చికెన్ ఫ్రై వేలాడి తీసినట్టుంది కానీ ముట్టుకునే పర్మిషన్ లేదు. అందుకని నేనేమంటానంటే, ఆ రాత్రి సింహాలకు ఆహార భంగపు రాత్రి. కళ్ళ ముందే ఉంది. ఇలా అంటే ఆహారం నోట్లోకి వచ్చుద్ది కానీ అనడానికి లేదు. ఎందుకంటే దేవదూత ఒక నిలబడి ఉన్నందున. స్తోత్రం. సింహాలకు కళ్ళ ముందు ఉన్న ఆహారాన్ని ముట్టుకునే అవకాశం లేక ఆహారపు భంగపు రాత్రిగా మిగిలిపోయింది. రాజావారికి నిద్ర పట్టని రాత్రిగా మిగిలిపోయింది.
ఇక దానియేలు సంగతి పట్టమే మోకాళ్ళ మీద పడ్డాడు కదా. సింహాలు అలా చూస్తూనే మీదకి రావట్లేదు. కాసేపు చూశాడు, వింతగా ఉంది. సింహాలను ఇంత దగ్గరగా ఎప్పుడు చూడలేదు, అయినా రావట్లేదు ఏంటండి, ఏంటి అలా చూస్తున్నాయి? ఓ దేవా, ఇంత క్లోజ్గా ఇంత దగ్గరగా సింహాలు చూసే అవకాశం ఇచ్చావు, వాటి నోరు, నోట్లో పళ్ళు, నాలుక ఎలా ఉందో క్లియర్గా చూపిస్తున్నావు, అవి నా మీదికి రావట్లేదు. నువ్వెంత గొప్ప దేవుడో, నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఆ రాత్రి అంతా దానియేలుకు స్తుతించే రాత్రి. దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నాడు, ఇవి చూస్తూనే ఉన్నాయి, ఆయన స్తుతిస్తూనే ఉన్నాడు. రాజుగా నిద్రపోకుండా మంచం మీద రోడ్ల పొత్రం తిరిగినట్లుగా తిరుగుతూనే ఉన్నాడు. నా ఊహలో ఏంటంటే, ఒకవేళ దానియేలు రండి అన్నాడు అనుకో, రండి రండి రావు. స్తోత్రం. నాలుగవదిగా, ఆ రాత్రి దానియేలు సింహాల గుహలో వేయించిన వాళ్ళు ఎలా గడిపారు? బహుశా అందరు కలిసి మూకుమ్మడిగా ఈ ప్రణాళికను, ఈ శాసనాన్ని అమల్లోకి తెచ్చారు కనుక వాళ్ళందరికీ మహానందంగా ఉంది. ఐడియా ఇచ్చినోడిని ఎత్తి పడేస్తున్నారు పైకి. అబ్బా, నీ బుర్రలో ఇంత మంచి ఐడియా ఉందా? అంతే మరి, ఎప్పుడు అయిపోయిందిగా ఇంకెందుకు అన్నారు. మరి అదే మనుషుల మాటలు వినాలి. బాగా మందు కొట్టారు ఆ రోజు, సరదాగా మరి హ్యాపీగా. గుడ్ నైట్, రేపు కలుద్దాం, రేపటి నుంచి చెప్పాలి. రెండు చేతుల అంతం అయిపోయాడు. ఎవరు? దానియేలు అంతం అయిపోయాడు. ఆ ఆదాయానికి గండి పెట్టేవాడిని అంతం చేసే కనుక రేపటి నుంచి రెండు ముందు మావిడకు నక్లెస్ చేయిస్తా, ఓకేనా? ఇంటికి వెళ్ళిపోయాడు, అందరు వెళ్ళిపోయారు. ఐడియా ఇచ్చినోడు కూడా వెళ్ళాడు. ఏంటంటే ఈరోజు చాలా పొద్దుపోయింది, అలా ఆవిడ అడిగింది అనుకోండి. పోయిందిలే సరిగాని, నువ్వు మొన్న నన్ను ఏమడిగావు? నువ్వు నెక్లెస్ అడిగితే తిట్టారుగా అంది. నెక్లెస్? నా భార్య నెక్లెసా? నడుముకు వడ్రాన్ని చేపిస్తా అన్నాడు. ఏంటండి, మంద ఎక్కువైనట్టుంది, రేపు మాట్లాడుకుందా, పడుకొని. మంద మాట్లాడుకోనా? ఆమె 10 రోజులు నీ నడుముకు వడ్రాన్ని ఉంటుంది. అది ఎలా సాధ్యం? అంత ముందించేశాం. ఎవరిని? అడ్డుకునే దానియేలుని. రేపటి నుంచి 2 చేతుల ఆదాయమే, నీ నడుము మెరిసిపోతుంది అనగానే మురిసిపోయింది. పిల్లలు కూడా కొన్ని కోరికలు అడిగి ఉంటారు. కొడుకు ఒకవేళ ఒక హీరో హోండా అడిగి ఉంటే, అరే నాన్న ఇట్లారా పెద్దోడా, నువ్వేం అడిగావురా నాన్న అటువంటి, హీరో హోండా అడిగితే తిట్టావుగా. హీరో హోండా, పల్సర్ 160. డాడీ, ఇది నిజమా కాదా నేను వినేది? 10 డేస్లో నీ చేతిలో ఆ బండి ఉంటుంది. ఓ థ్యాంక్ యూ డాడీ, గుడ్ నైట్. ఈడు వెళ్ళిపోయాడు. బంగారం తల్లి రారా, ఆడపిల్ల కదా, ముద్దు కదా, రా నాన్న. నువ్వు నన్ను ఏమడిగావరా మొన్న అంటుంటే, పెప్పు అడిగితే తిట్టారుగా. పెప్పు యాక్సెస్ 125 అన్నాడు. ఏంటి డాడీ అన్నారు. నా బంగారు కన్నా, నువ్వు అడిగింది నేనెందుకు కాదంటాను, 10 డేస్లో నీకు అది. థ్యాంక్ యూ డాడీ, ఐ లవ్ యూ సో మచ్ డాడీ, గుడ్ నైట్. వెళ్ళి పడుకున్నారు. ఈయనకేమో వాళ్ళు అడిగినవన్నీ ఇచ్చినట్టుగా రాత్రి అంతా కల, వాళ్ళకేమో అడిగినవన్నీ నాన్నగారు ఇచ్చినట్టుగా, ఆయన గారు చేయించినట్టుగా. ఇక తెల్లవారులు కలలుగానే రాత్రి అది. చెప్పండి అందరు ఒకసారి. రాత్రి ఎంత అద్భుతమైన కలలు కంటున్నారంటే, ఒక ఫంక్షన్కి వెళ్ళింది ఈవిడ, నడుముకు వడ్రానం వేసుకొని టింగు టింగ్ అని తిరుగుతుంది. ఏంటి వదిన, ఏ రెడీమేడ్ షాపులో కొన్నామంటే, నోర్మై రెడీమేడ్ షాపులో కొనడానికి నేనే తక్కువ అనుకున్నావేంటి, మా ఆయన చేయించాడు. అదేంటి వదిన, మొన్న నెక్లెస్ అడిగితే తిట్టాడు అన్నావు, అప్పటి మాట. ఇప్పుడు ఏదో చేశాడంట, నడుకు వడ్రానం చేయించాడండి. అందరూ వడ్రానం వేసేస్తున్నారు. టింగ్ 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 టింగ్. ఆడికి పల్సర్ వేసుకొని కొయ్యి 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 అని వెళ్తున్నాడు. అబ్బా, అంత స్పీడ్కి వెళ్తున్నా ఎక్కడ పడి చత్తాడా ఈడు, ఆడవాళ్ళు అనుకునేటట్టుగా వాళ్ళకు పోజులు కొడుతున్నాడు ఆడి కల్లో. ఈ అమ్మాయి ఏమో పెప్పు అన్నది కదా, యాక్సెస్ 125 వేసుకుని వెళ్ళింది. ఏందబ్బా మీ చుట్టాలదా అంది ఫ్రెండ్. ఊరుకో అబ్బా, చుట్టాలదేంటి, నాదే. మొన్న పెప్పు అంటేనే తిట్టాడు అన్నావు కదే మీ నాన్న. ఏమోనేమో నాకు తెలియదు, ఏం జరిగిందో. ఒకరోజు పిలిచి ఇలాగా ఇస్తానన్నారు, వెంటనే కొనిచ్చారంటుంటే, ఏమైనా నువ్వు అదృష్టవంతురాలి, అందరికీ మీ నాన్న లాంటి నాన్న ఉంటాడా? మా నాన్న ఉన్నాడు, విష్ణు కొట్టాడు అని పాపం వాళ్ళ నాన్న తిట్టుకుంటున్నారు వాళ్ళు. ఈ పిల్ల అట్ల కలలు కంటుంది. ఏమంటే అందరికీ తెల్లారుద్దా లేదా? ఏమండి, ఓటు వేసిన వాళ్ళకి తెల్లారుద్ది, ఓటు వేయించుకున్న వాళ్ళకి తెల్లారుద్ది. రిజల్ట్ వచ్చినాక అసలు బతుకు తెల్లవారిందండి. తెల్లవారంగానే రాజుగారికి రాత్రి నిద్ర పట్టలేదు కదా,
ముందు అర్జెంటుగా ఎక్కడికి వెళ్ళాడంటే సింహాల గుహ దగ్గరికి వెళ్ళాడు. బాగా వినాలి, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. వెళ్ళిపోయి ఏమంటున్నాడంటే, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నీవు నిత్యం సేవిస్తున్న నీ దేవుడు నిన్ను మరణం పాలు కాకుండా సింహాల గుహలో రక్షించగలిగినా అని అడిగాడు. ఆ ప్రశ్న చాలా అవివేకంగా ఉన్నట్టు అనిపిస్తుంది. పిచ్చి రాజు కాకపోతే నిన్న వేస్తే ఇవాళటి దాకా సింహాలు ఉంచుతాయండి, మరి ఎందుకు అడిగాడు? పిచ్చోడయ్యా. మీరు అనుకోవచ్చు పిచ్చోడై కాదు. రాత్రంతా నిద్ర పట్టలేదే. రాత్రంతా ఏం ఆలోచించాడంటే, నమ్మకస్తుడైన దానియేలు సింహాల గుహలు వేస్తే ఈ రాత్రంతా నిద్ర పట్టకుండా నేను చస్తున్నాను. 70 ఏళ్లుగా రోజుకు 3 సార్లు కిటికీ తెరిచి ప్రార్థన చేస్తున్నాడే, ఇలాంటి నమ్మకస్తుని ఆ దేవుడు చావనిస్తాడా? ఏమో, నేనైతే దాన్ని నమ్మలేకపోతున్నాను. కొంతకాలంగా నా ఖజానాను కాపాడుతూ నమ్మకత్వం వహిస్తే గుహలో వేసినందుకు నాకు నిద్ర పట్టట్లేదే. 70 ఏళ్లుగా నమ్మకస్తుడైన దానియేలు సింహాలు తినేస్తూ చూస్తూ ఊరుకుంటాడు వారి దేవుడు. నమ్మకస్తులకు మెండైన దీవెనలు ఇచ్చే దేవుడు కదా. ఖచ్చితంగా వారి దేవుడు దానియేలును కాపాడే ఉంటాడు, నమ్మకస్తులను కాపాడుతాడు కదా అని రాత్రి అంతా అనుకున్నాడు గనక గుహ దగ్గరికి వచ్చి, నిన్ను నీ దేవుడు రక్షించగలిగేనా అంటుంటే ఆన్సర్ లోపల నుంచి ఏమొస్తుందంటే, రాజు చిరంజీవి అగుగాక, తమరి ప్రమేయం ఏమి లేదు ఇందులో. కొంతమంది చేసిన పనికి మీరు ఆహుతయ్యారు. నా దేవుడు తన దూతను పంపించి తను ఆశ్రయించిన నన్ను పూర్తిగా సంరక్షించాడు, నాకేం కాలేదన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే నువ్వు పైకి రా అన్నాడు. పైకి వచ్చిన తర్వాత ఏం జరిగిందో అంతా క్లియర్గా తెలిసిపోయింది. వెంటనే రాజావారి ఆగ్రహం కట్టలు తెంచుకుని వచ్చింది. ఎవరక్కడ? చిత్త మహాప్రభు. మీరు వెంటనే వెళ్ళి ఆ అధిపతుల ఇళ్ళకి వెళ్ళి వారిని, వారి భార్యలను, వారి పిల్లల్ని పెడరెక్కలు విరిచి కట్టేసుకుని తీసుకొచ్చి ఇదే గుహలో పారేయండి. ఒక 6 నెలల దాకా సింహాలకి ఆహారం పెట్టాల్సిన అవసరం ఉండదు అన్నాడు. ఆజ్ఞ జారీ అవడం సారు సైనికులు వెళ్ళిపోయారు. పొద్దున్నే ఐడియా ఇచ్చినాడు, నేను బ్రష్ చేసుకుంటున్నాడు. ఈ రోజు నుంచి అంతేగా. ఈలోపు సైనికులు వచ్చారు. ఏమిట్రా ఏంటి పొద్దున్నే బయలుదేరి వచ్చారు అంటూనే ఉన్నారు. వచ్చి ఎవరనుకుంటున్నారా, డిస్మిస్ చేసేస్తా, అందులో ఇవాళ నుంచి నాకు ఏం లెక్క చేయట్లేదు. పెడరెక్కలు పిలిచి వెనక్కి గట్టిగా పట్టేసుకున్నారు. ఏమిట్రా? ఈ లోపల ఆవిడ వచ్చింది. ఎవరనుకుంటున్నారు, మా ఆయన పట్టుకున్నారు అంటుంటే వీళ్ళు ఆమెను పట్టుకున్నారు. ఈయన కోపం, ఆవిడ మీద చెయ్యేసావంటే చేతులు నరికేస్తా. ఏమనండి అవన్నీ తెలియదండి. రాజావారు మీ చేతులు పెడరెక్కలు విరిచి పట్టుకోరమ్మన్నారు అనగానే దానియేలు గాని ఒకవేళ బతికాడా అని అడిగారు. అరే మీకు ఇంత ఊహాశక్తి కూడా ఉందా? అలాగే జరిగింది. చప్పలు కొట్టి దేవదేవుని మహిమపరుచుదాం. మీరు గుహలో వేశారు, పొద్దున ఆయన పైకి వచ్చాడు అనగానే దానియేలు బతికాడంటే మనం చచ్చినట్టేనో. ఏమండి ఏం జరుగుతుందండి ఇది? నీకు అర్థం కాలేదు కానీ నాకు మొత్తం అర్థమైందే. వీడికి అర్థమైంది. ఏంటండి అంటుంటే మనం తీసుకెళ్ళి శిక్షిస్తారంటుంటే, ఏమండి నాకు నడరానవద్దు వడ్రానవద్దు, మెడలో ఉన్న సూత్రం కూడా ఇచ్చేస్తాను, తీసుకెళ్ళిపో, నన్ను వదిలిపెట్టమానండి. అరే నన్ను పట్టుకెళ్ళండి రా, వాళ్ళని వదిలిపెట్టండి రా. నాకు బైక్ వద్దు, పల్సర్ వద్దు, నేను నడిచి వెళ్తా కాలేజీకి. ఆడపిల్ల అంటే నేను కాలేజీ మానేస్తా, నేను ఎవరో ఒకరిని చూసి చేసుకుంటాను, నన్ను వదలండు. వదులుతారా? ఎవరాజ్ఞ అది? రాజాకి అందరు పెడరెక్కలు పెట్టి తీసుకుని వస్తే ఆ గుహలో విసురుతుంటే అపనమ్మకస్తులు కిందకి దిద్దుతుంటే కింద పడకముందే ఎగిరెగిరి ఎముకలు సహితం మూలుగులతో సగం పొడుచుకొని తినేసాయంట. నమ్మకమైన వారికి దేవునిలో మెండుగా కలిగాయి. అత్యున్నతమైన స్థానంలోకి దానియేలు వెళ్ళిపోయాడు. మన కష్టాల మధ్యలో దేవుని కోసం నమ్మకంగా నిలబడితే కలుగుతున్న శ్రమ వైపు పరిస్థితుల వైపు చూసి ఆందోళన పడిపోతే మనం నష్టపోతాం. చావైనా బ్రతకైనా పరిస్థితులు ఏవైనా నమ్మకత్వాన్ని విడనాడకుండా లేచి నిలబడగలిగినట్లయితే నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగునన్న బైబిల్ వాక్యం నాటికి నేటికి ఏనాటికి ఆయన ప్రజల పట్ల స్థిరమైన వాక్యమే అయ్యున్నది. హల్లెలూయా.